ఆధ్యాత్మిక సంగీత పరిశోధకులు మన ముందున్నారు రంగనాథ ఆచార్య గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. వీక్షకులకు మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి ఆ గణనాథుని పుట్టుక పూర్వోత్తరాల గురించి మన రంగనాథ ఆచార్య గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మన ఈ గణపతి ఆవిర్భావం ఎలా జరిగిందంటారు? ఆవిర్భావం అన్నీ మనకు వస్తాయి. దాని ముందు మనము ఏదైనా వినాయకుడు అవిజ్ఞానికి అన్నట్టు ఆయన మీద ఒక చిన్న 3 లైన్ల శ్లోకంతో మొదలు పెడదాము. ఆ తర్వాత మనకి మ్యాటర్ వచ్చేస్తూ ఉంటుంది. శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదన లంబోధర లకుమికర అంబాసుత అమర వినూత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోధర లకుమికర అంబాసుత అమర వినూత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోధర లకుమికర అంబాసుత అమర వినూత. ఇది కూడా ఏంటంటే మ్యూజిక్లో కూడా మ్యూజిక్ స్టార్ట్ చేసే ముందు గీతాలని మొదలవుతాయి. మామూలుగా పేరు గీతాలే. ఆ గీతాల్లో కూడా వినాయకుడి గీతంతోనే మొదలు పెడతారు. అక్కడ అది వినాయకుడి గ్రేట్నెస్. అన్ని అవిఘ్నాలకు ఆయనే అధిపతి. అందుకే విఘ్నేశ్వరుడు అంటాం కదా. విఘ్నాలకు అధిపతి కాబట్టి ఆయన విఘ్నేశ్వరుని పిలుస్తాము. అది ముందు ఆయన పూజతోనే మొదలు పెడతాం. ఎక్కడైనా ఆయన పూజతోనే మొదలవుతుంది. పూజ కానీ ఏ విషయం కానీ ఇటువంటి డిస్కోర్స్ కానీ ఏది కానీ. అది చాలా చక్కగా వాడారండి. థ్యాంక్ యూ. మరి ఆ సిద్ధి వినాయకుడి ఆవిర్భావం గురించి మీరేమన్నా చెప్పగలుగుతారా? ఆవిర్భావం ఏంటంటే పార్వతీదేవి వినాయకుడిని మామూలుగా అనుకోవడం ఏదో మట్టి బొమ్మ తయారు చేసింది, ఆమె ముందు తర్వాత ప్రాణం పోసింది అంటారు. కరెక్టే. కానీ అది ప్రాణం ఎలా పోసింది అనేది మన ముఖ్యమైన విషయం ఇవాళ మనకు ప్రేక్షకులకు తెలవాలి. ఏంటంటే ఆమె పేరు కామాక్షి. కామాక్షి అంటే ఆమె కోరుకున్న విషయాన్ని కళ్ళతోనే సృష్టించగలరు. అంత మహాశక్తి ఆమెకుంది పార్వతీదేవికి. అందుకే ఆమెని కామాక్షి అన్నారు. అయితే వినాయకుడిని మట్టి బొమ్మ తయారు చేసిన తర్వాత అప్పుడు ఆయన ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ఆ ప్రాణ ప్రతిష్ఠ ఏంటంటే కేవలం ఆమె 2 కళ్ళతో ఆయన ప్రాణం పోసేస్తుంది. అది ప్రాణ ప్రతిష్ఠ. ఏదో వేరే మంత్రాలు వేయడం అది కాదు. కేవలం కళ్ళు చాలు. ఆ కళ్ళతోనే ఆమెకు అంత శక్తి ఉంది కాబట్టి ఆమెని కామాక్షి శక్తి అన్నారు. ఇది కారణము. తర్వాత ఏంటంటే ఆయనకు అష్టోత్తరము ఇవన్నీ వినాయక పూజ ఇవన్నీ చేస్తారు కదా. వీటికి వేరే స్టోరీ ఉంది. ఏంటి అనేది ఇప్పుడు ఈ వినాయకుడు ఉద్భవం వరకు మనము వచ్చినాము. ఇది వినాయకుడు. ఈయన వినాయకుడు ఓంకార స్వరూపము అంటారు. ఎందుకంటే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని విష్ణుమూర్తితో ఆయనను పోల్చినారు. అంటే విష్ణుమూర్తి అంశ అంటారు దాన్ని. ఆయన విష్ణుమూర్తి అంశ లాంటిదే. అంటే ఈయనకు 4 చేతులు ఉన్నాయి. విష్ణుమూర్తి ఓంకార స్వరూపము. అలాగే ఈయన కూడా ఈయన శరీరం మొత్తం ఓంకారం, అకారము ఉకారము మకారము 3 అక్షరాలు చాలా ముఖ్యమైనవి. అకారము విష్ణుమూర్తి, ఉకారము బ్రహ్మ, మకారము మహేశ్వరుడు. ఈ ముగ్గురి స్వరూపమే ఓంకారం. ఈయన ఓంకార స్వరూపము. ఇది ముఖ్యమైన కారణం. అంటే మహాశక్తివంతుడు ఆయన. అందుకే ఆయనకు తర్వాత విఘ్నాధిపతి అని చేస్తున్నారు. దానికి మనకు స్టోరీ రాబోతుంది. మరి ఈయనకి రకరకాల రంగులు వేస్తున్నారు. 21 పత్రులు పెట్టి పూజిస్తాం కదా. మరి దాని వివరణ ఏంటి? కరెక్ట్ గా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నవరంగుల వినాయకుడు అంటారు. ఆయనని తర్వాత కథలో ఏమవుతుంటే వినాయకుడిని ఈ అన్ని గణాలకు అధిపతిని చేస్తారు. గణపతిని అధిపతి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన గణాలు అన్నప్పుడు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు కాకుండా మనకు అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఇంద్రుడి పైన వినాయకుడు అధిపతి. ఇంద్రలోకంలో వీళ్ళందరూ ఉంటారు. అయితే వాటిపైన ఈయన గణాధిపతి అని చేస్తున్నారు. ఈ గణాలన్నిటిపైన ఈ నవగ్రహాలకు ఆయన అధిపతి. ఇక్కడ ఎందుకు మీరు అడిగిన దానికి లింక్ అయిందంటే నవగ్రహాలకు ఒక్కొక్క రంగు ఉంది మనకు. సప్తరంగులు కాదు. నలుపు అనేది నవగ్రహాల సూచిక అంటారు. నలుపు నవగ్రహాలు వేరే. నలుపు లేదు.
ఈ 9 రంగుల్లో మనకు 7 రంగులు ఉంది. మామూలుగా మీరు ఇంద్రధనస్సు అంటాం కాకుండా కదా. ఇంద్రధనుస్సుతో మనకు విబ్జిఆర్లో 7 రంగులు వస్తాయంటారు. ఈ 7 కాకుండా రాహుకేతు ఛాయాగ్రహాలకి రెండు రెండు వివిధమైన రంగులు ఉన్నాయి. ఈ 9 కలుపుకొని 9 రకాల రంగులు అంటారు. మరి నవగ్రహాలకు అధిపతి అయినప్పుడు వినాయకుడు ఈ 9 రంగులకు ఆయన అధిపతి అవుతారు. కాబట్టి ఈయనని నవరంగుల వినాయకుడు అంటారు. కాబట్టి ఆయనకు రంగులు వేసుకున్న ఎంత హైట్ పెట్టినా కానీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఓంకారం శక్తి స్వరూపం, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆయనకు 72 అడుగులు ఎందుకు పెడుతున్నారు, అంత ఎత్తు వద్దు కదా. అవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం సాల్వ్ చేసుకోవాలి, కానీ వాటి గురించి ఆయనకి హైట్ తగ్గియడం అనేది అది భావ్యం కాదు. ఆయన అడుగులను మనం లెక్క పెట్టలేం. విశ్వం అంటే మీకు అర్థమైంది, విశ్వమంత వినాయకుడు అంటారు. అలాగే నవరంగుల వినాయకుడు, గ్రీన్ కలర్ ఆయనే. హరిత వినాయకుడు అంటారు, పసుపు రంగు ఆయనే. రక్తాక్షి వినాయకుడు రెడ్ కలర్ లో ఉంటారు. అంటే రక్తాక్షి అంటే రక్తం అని కాదు, రెడ్ కలర్. సింధూర వర్ణాన్ని ఇప్పుడు మనం ఒక పాటలో చెప్పుకున్నాం గీతంలో, సింధూర వర్ణం కూడా ఆయనే. మొదటి వర్ణం అదే అసలు, వైట్ తర్వాత సింధూర వర్ణము. అందుకని ఆయన రాసిన చాలా గొప్పగా సింధూర వర్ణ వినాయకుడు అన్నారు. ఏదో వేరే రెడ్ కలర్ అని చెప్పలేదు. మొదటి మ్యూజిక్ లో వచ్చే మొదటి గీతంలో సింధూర వర్ణానికి చాలా గొప్పతనం ఉంది. అదే వర్ణాన్ని ఆంజనేయ స్వామి కూడా క్యారీ చేస్తారు. ఇట్లా లింక్స్ ఉన్నాయి ఈ డివోషనల్ గా. సో ఈ నవరంగులు ఆయనకు ఉంది కాబట్టి నేను అనుకోవడము ఆయనకు రంగులు వేయకూడదు అని ఆబ్జెక్షన్స్ క్రియేట్ చేసుకోవడం మాత్రం అంత భావ్యం కాదు అనుకుంటాను. మీకు ఇప్పుడు పాయింట్ అర్థమైంది బాగా. ఆయనే రంగులు అయినప్పుడు ఆయన రంగులు వేద్దామని మనం ఎవరము మానవ మాత్రము. అదే కెమికల్ తో కూడిన రంగులు వేయద్దని చెప్పి చెప్తున్నారు అనమాట. కెమికల్స్ కలపకుండా తర్వాత ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇటువంటి కొంచెము ఎత్తుగా పెంచడం ఏంటంటే మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడం. కరెక్ట్. కానీ వాటికి ఏంటంటే మనం ప్రికాషన్స్ ఏం తీసుకోగలం. గవర్నమెంట్ కానీ ఎవరైనా ఏమన్నా అనుకుంటే చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఆమరపాలి గారు ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ చాలా స్టెప్స్ తీసుకున్నారు ఈ విషయాల్లో. తీసుకొని ఎప్పుడూ లేనిది వినాయక చవితి నేను చూసిన 20-25 ఏళ్ళ నుంచి జ్ఞానం వచ్చినాక, అంటే 18 ఏళ్ళ జ్ఞానం తర్వాత దగ్గర 25-30 ఏళ్ళు కూడా దాటింది. ఇప్పటి వరకు భోజనాలు ఎవ్వరికి పెట్టలేదు వినాయక చవితిలో, నిమజ్జనం అప్పుడు. ఆమె మాత్రం చాలా పాయింట్స్ లో భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడే అన్నారు, లేడీ శక్తి స్వరూపము మనకు వచ్చింది, లేడీ గొప్పదనము. లేడీకి తల్లికి ఏముంటుందంటే ముఖ్యంగా అవతల వాడికి అన్నం పెట్టాలనే ఆలోచన. జెంట్స్ అంతా అడగారు, ఆడ స్వరూపం అమ్మకు తెలుస్తుంది. కాబట్టి ఆమెకు ఆ అడిగే తల్లి తత్వం ఉంది కాబట్టి, ఆ తత్వం ఉంది కాబట్టి ఆమె అడగకున్నా కానీ భోజనాలు మరి గ్రేట్ విషయం. మళ్ళీ ఇక్కడ ఏంటి, అక్కడ లేడీకి ఉన్న గ్రేట్నెస్ బయటపడింది కదా. ఎక్కడ ఏజెంట్ భోజనాలు పెడతారు, కానీ మనం తల్లినే చెప్పుకున్నాం కదా. ముందు మనం తల్లి అడుగుతుంది. తండ్రి ఎటువంటి వాడంటే ఏదో తిప్పల మీద తిరుగుతూ ఉంటాడు. తండ్రి చూసుకునే అమ్మనే. ఇల్లు మొత్తం ఆ 4 ఆ స్క్వేర్ లో ఉన్న ఇల్లు మొత్తము ఇటువంటి విషయాలు ఏవైనా తల్లి. ఆ క్వాలిటీ ఎంత పెద్ద ఆఫీసర్లకైనా తప్పకుండా ఉంటుంది మనం అనుకుంటాము. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, చేయకపోవచ్చు, ఆవిడ చేస్తున్నారు. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు మన గణనాథుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసే ఉద్దేశం ఏంటిదండి? అవునవును, ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఇక్కడ అసలు వినాయక స్టోరీలో వస్తుంది ఏంటంటే, ఈ ఆధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి. చిన్నవాడు కుమారస్వామి, వినాయకుడి తమ్ముడు. అయితే అది పోటీ అని కాదు, చిన్నవాడికి పట్టుదల తత్వం ఏముంటుందంటే, నేనే మొదట నాకు ఇస్తే బాగుంటుంది, నాకు ఇవ్వరా, ఇద్దరికి ఇవ్వరా అనేది అసలు గూఢం ఉంది అక్కడ. ఏంటంటే నాకు అని అడగడు ఆయన, ఇద్దరికి ఇస్తే బాగుండాలంటే ఏదో ఒక పోస్ట్ ఒకరికే. అక్కడ ఏమవుతుందంటే ఈశ్వరుడు ఒక చిన్న పరీక్ష పెడతాడు వీళ్ళకి. ఈ ముల్లోకాల్లో ఉన్న నదులన్నీ మునిగి మీరు రావాలి, మునిగి వచ్చి ఎవరు నా దగ్గర ముందు వస్తే, అంటే ఈ స్టోరీలో వేరే గూఢార్థం ఉంది మీరు అడిగిందే, వాళ్ళకి ఆధిపత్యం అవుతుంది అన్నాక. కుమారస్వామి చాలా ఫాస్ట్ ఫెలో, మన భాషలో చెప్పుకోలే, చాలా ఫాస్ట్. ఆయన చెప్పుతూ ఉంటే నెమ్మది తీసుకొని వెళ్ళిపోతాడు, ఇంకా చూసేది లేదు, నేను ముందు రాదని తొందర. వినాయకుడు పాపము స్థూలకాయము, ఆయనకు తెలిసి పోలేను అని ఆయన అడుక్కుంటాడు. తెలిసి పరీక్ష పెట్టిన తండ్రి ఈశ్వర, నువ్వు దోగానికి తండ్రి నాకే కాదు, మరి ఇది ఏంటి పరీక్ష, నేను నెగ్గాలని, దీన్ని ఎట్లా నేను ఓవర్కమ్ కావాలి.
అన్నప్పుడు ఈశ్వరుడు ఏమంటాడంటే, నీకు కాదు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, నీవు చెప్పే లోపల ఆహ్, చిన్నవాడు వెళ్ళిపోయినాడు. చెప్పకూడదని కాదు. ఈ మా ఇద్దరి చుట్టూ నువ్వు 3 ప్రశ్నలు చేసేసేయి మొక్కుకొని. నీకేమవుతుందంటే ఎక్కడ ఉన్నా గానీ నువ్వు అక్కడ కుమారస్వామి ఎక్కడైతే మునుగుతాడో నదిలో, అతను మునిగే ముందే నువ్వు అక్కడ మునక వేసేసి బయటికి తేలి వచ్చేసి స్టార్ట్ అయిపోయినా అనేది అతనికి కనబడుతుంది. ఇది. ఆహా! అంటే దీని ఇది 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 స్టోరీ లాగా చెప్తారు. దీని ముఖ్యమైన పరమార్థం ఏందంటే, ఇది మనం పేరెంట్స్‌కి కూడా చెప్పాలి ఇక్కడ. అంటే తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ ఏంటంటే, రేపు అంతా మర్చిపోయినారు. కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాయి ఇవన్నీ. వాటిలో ఇక్కడ ఈ శ్లోకాలు ఇవన్నీ ఏమి చెప్పట్లేదు. మదర్, ఫాదర్ ఇంపార్టెన్స్ లేదు. పుట్టంగానే ఏబీసీడీలతో మొదలవుతుంది. మన తెలుగు అక్షరాల్లో ఇవన్నీ ఎందుకొస్తున్నాయి, తెలుగు అక్షరాల్లో మనకు దంత్యాక్షరాలు అని ఉంటాయి. పంటితో పలికే కొన్ని అక్షరాలు, నాలుకతో పలికే అక్షరాలు. వీటి వల్ల ఏమవుతుందంటే సరియైన భాష వస్తుంది. తెలుగు కంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పలుకులు మలయాళంలో ఎక్కువ ఉన్నాయి. సంస్కృతం మాతృభాష అన్నిటికీ. దేవనాగరి భాష లిపి అంటారు. దానికి అతి దగ్గరైన భాష మలయాళం. కాబట్టి మలయాళం వాళ్ళ తెలివి చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పలుకు ఎక్కువ ఉంటుందో వాళ్ళ బ్రెయిన్ తొందరగా ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ రీజన్. ఇది సైంటిఫిక్ రీజనే. మన డివోషన్ వెనకాల సైన్స్ ఉంది, కానీ సైన్స్ వెనక డివోషన్ లేదు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, అక్కడ వినాయకుడు 3 ప్రశ్నలు చేయంగానే తల్లిదండ్రిని, ఆ గొప్పతనం ఏంటంటే ఈశ్వరుడు తర్వాత చెప్తాడు, ఎవరైనా లోకంలో తల్లిదండ్రుల్ని ప్రశ్న చేసుకుంటే వాళ్లకు ఏ ముక్తి అయినా తొందరగా దొరుకుతుంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఈ స్టోరీలో చెప్పుకునే డిస్కషన్ లో మొదటి గురువైన దేవుడైనా ఫస్ట్ తల్లిదండ్రులే. మొదటి తల్లే. తల్లి, తండ్రి, గురువు, దైవము. నీవే తల్లివి, నీవే తండ్రివి, దేవుడిని అంటాం గాని త్వమేవ మాతాచ పితాత్వమేవ. తల్లినే. ఆమె తండ్రి లాగానే, తండ్రి బయటకు తండ్రి పాత్రలనే తీసుకుంటుంది. త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ. పిల్లలతో బంధువులాగా ఉంటుంది, సఖాగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. సరే ఈ రేపు ఎంతమంది ఉన్నారని మనం డిస్కస్ తమాషా ఎవరున్నారనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ అది మనం చెప్పలేము. కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. అది మాక్సిమం 90% తల్లులు ఆ తత్వంతో ఉంటారు. ఆ ప్రదక్షిణ ఒక మూల ఉద్దేశం తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా, తల్లిదండ్రుల తర్వాతనే వాళ్ళని ఇప్పటికైనా కానీ ప్రాక్టికల్ గా తల్లిదండ్రిని ప్రశ్న చేసుకుంటే మనము ఏ గుడికి వెళ్ళకూడదని కాదు, టైం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరిలోనే మనకి దైవం ఉన్నారు. వాళ్ళిద్దరిలో మన లక్ష్మీ విష్ణువు ఉన్నారు, శివుడు పార్వతి ఉన్నారు. పార్వతి శివుడు అనుకున్నాము, సరస్వతి బ్రహ్మ ఉన్నారు. ఈ ముగ్గురు ఎందుకున్నారంటే మనం అనేది ఏంటంటే ఓంకార స్వరూపం, ముగ్గురు ఓంకార తత్వం. ఈ ముగ్గురు కలిసి ఓంకారము, ఆ ఉమా అక్షరాలు కలిస్తే మనకు అమ్మ అని వస్తుంది. ఆ అమ్మ తత్వంలో చాలా గొప్ప మీనింగ్ ఉంది. అమ్మ అంటే అంబ, ఆమెనే మనం అంబ అని కొలుస్తాము. మనం డెప్త్ వెళ్తే ఆమెనే అంబిక అంటాము. ఈ రేపు నిమిషాంబిక అని ఒక ఆలయం వచ్చింది, అది మనం చాలా మంది విన్నాము. ఆమె ఏంటంటే ఆమె గొప్పతనము అన్ని చోట్ల ఉంది, కానీ అట్లా పెట్టుకుని నిమిషాంబిక అంటే పోయి నిజంగా కోరుకుంటే ఒక నిమిషంలో మన కోరిక అయిపోతుంది అన్నట్టు. అంత గ్రేట్నెస్ ఉంది తల్లికి. కానీ పెద్ద ఎగ్జాంపుల్ నేనేనండి, ఆ భక్తురాలు. అయ్యో చెప్పుకోవాలి, మీరు చెప్పుకోండి, మీరు దాంట్లో మీరు ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు, స్త్రీ స్వరూపంలో ఉన్నారంటే మీ ఇంట్లో పిల్లలకు మీరు తల్లి స్వరూపమే. మా పిల్లలతో వెళ్ళి మొక్కుకున్నా, మాకు వెంటనే కోరిక నెరవేరింది. మళ్ళీ ప్రదక్షిణాలు చేసి వచ్చాను. ప్రదక్షిణలు చేయడం అనేది మనకు సంతృప్తి కావడం అంటే సెకండ్ విజిట్, థ్యాంక్స్ విజిట్ అని మన భాషలో చెప్పుకోవాలంటే. మరి ఆమెకు అంత పెద్ద ఏమన్నా కోరికలు తీరినప్పుడు నేను వెళ్ళొచ్చా, మీరున్నప్పుడే చెప్పడం ఎందుకని. కోరికలు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి, కానీ ఒకసారి ఒక కోరిక తీరిన రూల్ ఉంది. కాబట్టి ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోండి ఎవరైనా. ఇప్పుడు మీరు నాకు ఒక మంచి పని చేస్తే నా మినిమం డ్యూటీ ఏంటంటే థ్యాంక్స్ అనాలి. మరి ఆ అమ్మవారికి థ్యాంక్స్ కృతజ్ఞతను చెప్పుకునే సరిపోదు. ఆమె కావాల్సింది ప్రదక్షిణలు. కాబట్టి అక్కడ గాని చిలుకూరులో గాని ఎక్కడైనా గాని ఈ ప్రదక్షిణ మహత్యం ఉంది. అక్కడ ఒక ఆరా ఉంది, చెప్తాను. అమ్మవారు గాని అయ్యవారు గాని ఎవరిని మనం ప్రదక్షిణం చేస్తున్నా గాని వాళ్ళ దగ్గర ఉన్న పవర్ ఆరా మనకు వచ్చేస్తుంది. అసలు రీజన్ గుళ్ళో ప్రదక్షిణ రీజన్ ఇది.
ఆ తిరుగుతుంటే అక్కడున్న పవర్ పాజిటివ్ ఆరా, కరెక్ట్, పాజిటివ్ ఎనర్జీ ఆరా మనకు ఆటోమేటిక్గా ఆవహిస్తుంది. అందుకే ఎవరిని గమనించిన మన గుళ్ళో ఉన్న 5 నిమిషాలైనా గంట అయినా మనం ఒకలాంటి పవర్ఫుల్గా ఉంటాము. అలా ఉండాలి కూడా. అక్కడ ఉండి మనం ఏదో ఆలోచిస్తే మనకి ఆరా పవర్ రాదు. తర్వాత ప్రేక్షకులప్పుడు వేరే ఏది ఆలోచించకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఆ రూల్స్ వేరే ఉన్నాయి. ఇది పరిస్థితి. మరి 21 పత్రాల గురించి 21 పత్రాలు ఏమిటి? ఇది ఆయుర్వేదంలోకి వస్తుంది. వినాయకుడు 4 వేదాల స్వరూపం ఆయన. ఓంకారం అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, సంగీతాన్ని కూడా ఆయన గొప్ప. ఆయన మహానాట్యాచార్యుడు. ఆ 4 వేదాల్లో సంగీతము నాట్యాచార్యుడు. దాన్ని మనకు 16 వినాయకుళ్ళని మీతో అన్నాను, అవి వచ్చింది. 16 రకాల వినాయకుడు మనకు ఉన్నారు, ఒక రకం కాదు. వినాయకుడు, లక్ష్మీ గణపతి, ఇవన్నీ లింక్ వచ్చినాయి అని మీరు అడుగుతుంటే ఆటోమేటిక్గా లింక్ వచ్చాయి. లక్ష్మీ గణపతి అంటాము. మనకు లక్ష్మి కావాలనుకుంటే లక్ష్మీ గణపతిని కొలవాలి. ఈ మధ్య నాకు కొంతమంది గురువులు చెప్పారు, లక్ష్మీ గణపతిని కొలిస్తే మాత్రం మనకు ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే కూడా తీరిపోతాయి. దానికి లింక్ ఇంకోటి ఏంటంటే, మనకి వినాయక చవితి ఒక ప్రాక్టీస్ లాగా ఏదైనా మనకు పెట్టినారు. పోయిన ఎపిసోడ్ లక్ష్మీ అమ్మవారికి చెప్పుకున్నాము మనం. వినాయకుడు ఒక్క వినాయక చవితి కాదు మనకు ఉంది. మనకు ప్రతి నెల సంకటహర చతుర్థి వస్తుంది. అది మనలో కొంతమంది చేసుకుంటారు. దాన్ని మనము మనస్ఫూర్తిగా వినాయక చవితి లాగా ఎవ్రీ మంత్ చేసుకోవాలి. నాకు చెప్పిన గురువులు కొంతమంది దాన్ని కొన్ని ఏండ్ల తరబడి చేస్తున్నారు. వాళ్ళ ఫలితాలు కూడా అంత గొప్పగా వచ్చినాయి. వాళ్ళు చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయినారు. పేర్ల వరకు ఎందుకు లేండి, కానీ అంటే వాళ్ళ పేరు చెప్ప ప్రతి నెల చేసుకోవచ్చు అనేది మీరు కరెక్టే. ప్రతి నెల మనం చేసుకోవాలి. ఆయన ప్రతి నెల వినాయక చవితి తలుచుకోవాలి. తర్వాత వినాయకుని తలుచుకోవాలి ఆ చవితి రోజు. ఇది ఏంటంటే, దీన్ని మహావినాయక చవితి అని మనం పిలుచుకోవచ్చు. పేరు మహాగణపతి, మహావినాయక చవితి. ఈ మహాగణపతి పేరు కూడా నాకు తెలుసు, కానీ మా అన్నయ్య ఇంట్రాక్షన్ తెలిసింది. ఆయన ఒక చోట గ్రంథాల్లో మహాగణపతయే నమః అంటారు. మహాగణపతి పేరు ఆయనకి. అలాగే ఇది మహాగణపతి. అందుకే నేను ఈ మహాగణపతి రోజు ఆయన ఎంత హైట్ అనే పెట్టుకోవచ్చు. 72 అడుగులు కాదు, ఇంకో 144, 500 అడుగులు పెట్టుకున్నా కానీ ఆబ్జెక్షన్ ఏది లేదు. చేయకూడదు ఎవరు. మన హిందుత్వం మనం పెంచుకోవాలి, మనం చూపించుకోవాలంటే మన స్వాభిమానం. ఇంకోని మనం ఏం దూషించడం లేదు కదా. ఇప్పుడు నా విగ్రహం పెట్టుకోవడం లేదు, దేవుడిని పెట్టుకుంటున్నాము. దాని అర్థం ఏంటి? ఆయన మహావినాయకుడు విశ్వరూపం. 21 పత్రాలు ఏంటి అక్కడికి వస్తున్నాను. అధర్వణ వేదము ఆయుర్వేదం సంబంధించింది. అధర్వణ వేదంలో అంతా ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం తర్వాత మనకు హోమియోపతి వచ్చింది. హోమియోపతి తర్వాత ఈ రెండు కలిపి మిక్స్చర్గా ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది. అది వేరే స్టోరీ ఉందిలేండి, దానికి డెప్త్ వేరే ఉంది. ఆయుర్వేదంలో కొన్ని వాడితే హోమియోపతి జర్మనీ వాళ్ళు తయారు చేస్తారు కలిపి, అంటే మనకు ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్ అంటారా, దాని విషయమే వేరే. అది మొత్తం మనకి ఇది పత్రులు అనేది ఆయుర్వేదం. ఈ పత్రులు 21 పత్రులు ఎందుకు పెడతామంటే మనము వినాయకుడి దగ్గర, దాని ముఖ్య ఉద్దేశము ఏదో గమ్ గణపతి అని అంటారు, పత్రులు పెట్టండి అంటారు. పెట్టడం కాదు, దాని ముఖ్య ఉద్దేశము ఆ 21 పత్రులు ఈ వర్షకాలం మిడిల్లో మనం వాడితే మనకు కొన్ని రోగాలు మన దగ్గర రాకుండా ఉంటాయి. కనీసం వాటి వాసన చాలు. ఇంట్లో ఆ పత్రులు పెట్టుకుంటే మనకు కొన్ని నెలలు పనిచేస్తుంది. గరిక అంటాము. గరిక వల్ల చాలా ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, క్రిములు, అవన్నీ గరిక అబ్జర్వ్ చేసేసుకో. అందుకే గరిక వేయాలి అంటారు. గరిక నా వరకు నేను ఒక వినాయక చవితి కాదు, 365 days మా ఇంట్లో గరిక వేసి పెడతాను. ఎందుకంటే గరిక ఎంత పవర్ఫుల్ అంటే ఏ రోగాలు దగ్గరికి రావు మనకి. ఇది ఈ 21 పత్రుల విషయము. ఇది అధర్వణ వేదంలో వస్తుంది. ఆయుర్వేదంలో మనం 21 పత్రుల్లో కొన్ని పత్రులు మనం ఉదాహరణ చెప్పుకోవాలి. జామపత్రి తినాలి, జామపత్రి పెడతాము. షుగర్ పేషెంట్స్ వాళ్ళకి తింటే షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వెలగపండు అని ఉంది, అది తింటే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ పోతాయి. తిప్పతీగ అని ఉంది, దీంట్లో ఉన్నాయి. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది తిప్పతీగ అనేది. అది ప్రాబ్లం వస్తే బయటకు వస్తాయి. ఈ కరోనా వచ్చినప్పుడు ఏంటంటే దానికి వాడాలి అన్నారు. ఇలాగా 21 పత్రులు మనం వాడాలి. జాజికాయ, జాపత్రి, ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ఇది 21 పత్రుల సారాంశం. ఇది వినాయక. దోసకాయ కూడా పెట్టమని అంటున్నారు ఈ మధ్య, ఇన్స్టాలో బాగా వస్తుంది అనమాట. దోసకాయ చెప్తాను, మీరు అడిగారు కాబట్టి పర్వాలేదు. ఒక్క దోసకాయ కాదు, మన హెల్త్కి సంబంధించి 6 కాయలు ఉన్నాయి. దోసకాయ, గుమ్మడికాయ, బీరకాయ,
పొట్లకాయ వీటిలో కొంతమంది వీటిని నచ్చరు కానీ వీటిని ఇష్టంగా తినాలి. పొట్లకాయ, బెండకాయ ఓకే. ఏవైతే ఈ కాయ అని వస్తాయో వాటిలో దోసకాయ మీరు ఒకటి సో అడిగితే నైవేద్యంగా పెట్టడం అని అంటున్నారా? పెట్టచ్చు. ఓకే. కాక మన ఆరోగ్యానికి ఈ 6 కాయలు చాలా మంచివి. ఆహా. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంది. ఉమ్. సైన్స్ ఉంది అదే. కానీ సైన్సే డివోషన్ కాదు, వీటి వెనకాల సైన్స్ ఉంది. ఫైబర్, ఆ ఫైబర్ తినడం వల్ల మనకు అన్ని డైజెషన్స్ ఉంటాయి. ఇంకా దీని వెంట వెలగపండు తిన్నామంటే ఇంకా అదే. ఈ వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడం కోసం కానీ వీటిని కూడా మనం మితంగా తినాలి. అతి సర్వత్ర అదే, వర్జేత అవును. అంటాం. ఏదన్నా ఎక్కువ తింటే మళ్ళీ అది వికటిస్తాయి. అదే. అట్లా ఇది అతి ఇది అది విషయం. ఏదైనా అతి చేయకూడదు ఇక్కడ వినాయక చవితి ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఈ పత్రులు గాని ఆయన రంగులు ముఖ్యంగా నాకైతే అనిపిస్తుంది ఆయన రంగులో చూస్తుంటే కళ్ళు మనకు 2 సరిపోవు. ముఖ్యంగా పిల్లల పండగ అంటారు. పిల్లలు చూడంగానే వినాయకుని చూడంగానే గంతులు వేస్తారు. ఎందుకు డాన్స్ వచ్చాయి? ఎందుకంటే ఆయనే డాన్సర్. 9 రోజులు వాళ్ళు అక్కడ మండపం కానీ గడిపేస్తారు పిల్లలు. ఆఖరి వినాయకుడు నర్తన గణపతి అంటారు. అక్కడికి ఎందుకు వచ్చిన అంటే 16 గణపతులు ఆయన అంటే ఆయన ఎంతో ఆనందం అయితేనే డాన్స్ చేస్తాడు. ఆయనని నర్తన వినాయకుడు అన్నారు. పిల్లల్ని ఆ సంతోషం వచ్చినప్పుడు ఆయనకు మనసు ఆనందం అయితే ఆయన చేసేది మనకు కనబడదు, ఆయన చేస్తాడు. ఇది దాని విశేషం. వినాయకుడు గురించి చాలా విశేషాలు ఉన్నాయి. చాలా బాగా చెప్పారు. మరి ఇప్పుడు ఈ మండపాల కాడ ఈ పెద్ద పెద్ద సౌండ్స్ డీజే సౌండ్స్ పెట్టుకోవటం, ఎలక్ట్రిక్ లైట్స్ తోటి బాగా అంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా. మరి అది ప్రిఫర్ చేయమంటారా మీరు, వద్దంటారా? అది అంటే పూర్తి నెగిటివ్ గా మనం అనుకోలేము, ప్రిఫర్ చేయాలి. ప్రతిదానికి అతి సర్వత్ర వర్జయత అన్నట్టు ఒక హద్దు ఉంది. అతి సర్వత్ర అంటే ఏదైనా ఓవర్ చేసుకుంటే అది వర్జయత, ఓవర్ ఉండకూడదు. దానిలో విపత్తులు ఎలా వస్తాయని మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఏంటి ఈ డీజేలు అవన్నీ మొదలు లేవు. బాలగంగాధర్ తిలక్ మొదలు పెట్టాడు ఈ వినాయక చవితి. ఎందుకంటే మన హిందూ తత్వాన్ని వేరే దేశాలకు చూపించాలి అంటే వాళ్ళని క్రిస్టియస్ చేయడం అని కాదు, వేరే దేశాలకు మన ఇండియా గొప్పతనం తెలవాలి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎందుకంటే 20వ ప్లేస్లో ఉన్న ఇండియా ఫైనాన్స్ ముఖ్యం, ఎక్కడైనా ఆర్థికమే. ఎన్ని పూజలు చేసినా ఆర్థిక విషయంగా 20వ ప్లేస్లో ఉన్న మన ఇండియా సడన్గా ఇంత ర్యాపిడ్ స్పీడ్గా 3వ ప్లేస్కి వచ్చేసింది. 3 వరకు అని చెప్పుకుంటాను. నేనేమంటే 3 కాదు, ఇండియా దగ్గరలో ఫస్ట్ ప్లేస్కి రాబోతుంది. మన 1 రూపీ ప్రపంచాన్ని ఏలబోతుంది. ఈ డాలర్లు, రూబీలు ఇవన్నీ పోతాయి. ప్రాక్టికల్గా మీరు చూడండి, నేను ఇప్పుడు చెప్పింది కొన్నేండ్ల టైం ఉంది. ఇంకా మహా అంటే నేను అనుకుని ఒక 2-3 ఏళ్ళే. అది అక్కడ ఎందుకన్నానంటే మన హైందవ సంస్కృతి ఇవన్నీ సాంప్రదాయం చాలా బాగా ఉంది. ఆ మంగళవాద్యాలు పెడితే దాని సౌండ్స్ మనకి డిస్టర్బెన్స్ కాదు. కానీ ఈ డీజేలను పెట్టేసి మొదలు 1000 అన్నారు, పోనీయండి 5000 అది కొంచెం ఇబ్బంది. దాన్ని ఇంకా 10,000 ఆ డబ్బాలు పెట్టేయడము, ఆ సౌండ్స్ పెట్టడము, దానివల్ల ఎన్ని అనర్థాలు పరిణామాలు విపరీతంగా ఉన్నాయంటే ఇండియాలో పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్ వస్తూ ఉంటే వచ్చిన వాళ్ళకు ఈ సౌండ్స్ పడకూడదు. వీటికి ఒక టైం కన్నా లేదు, అసలు కంప్లీట్ అవాయిడ్ చేయాలి. మీరు అన్నారు పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే దానికి ఒక టైం లేదు, వేడ లేదు, పాడలేదు, ఇష్టం వచ్చినట్టు రాత్రి 2 గంటలకు కొట్టేస్తారు. ఇవన్నీ వినాయకుని తేవడం కూడా ఒక సమయం ఉంది. 11 లోపల ఆయన తెచ్చేయాలి. 12 దాటినాక ఆ వినాయక విగ్రహాన్ని తేయకూడదు మండపాలకి. ఎందుకంటే అశ్వని దేవతలు మొదలవుతారు మనకి 12 తర్వాత. వాళ్ళు ఉన్నప్పుడు అసలు వాళ్లకు డిస్టర్బెన్స్ కాకూడదు. మన ప్రపంచంలో ఉన్న రాంగ్ అబ్స్టాకిల్ సెట్ చేయడానికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే 12-1 తర్వాత ఎవరిని తిరగకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడ వచ్చింది, వాళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్స్, తిరగకూడదు అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారు అంటే ఇది మెయిన్ రీజన్. దీనికి వినాయక చవితి లింక్ వచ్చింది. అది కాకుండా ఇష్టం వచ్చిన 2 గంటలకు తెచ్చేయడము, 2 గంటల డీజేలు పెట్టడము, ఇది మాత్రం ఇక్కడ నేను అంటాను, నేను కంప్లీట్ రివర్స్గానే చెప్తాను. ఆ మొత్తం సౌండ్ పొల్యూషన్ తీసి పడేయాలి. పెట్టుకోండి, మేళతాళాలు ఉన్నాయి, ఎవరొద్దంటారు, చాలా మంది ఉన్నారు. నాదస్వరం అది పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. భక్తి గీతాలు ముఖ్యం. అది భలే మీరు ఆటోమేటిక్ పాయింట్స్. భక్తి గీతాలు లేకుండా ఇష్టం వచ్చిన సినిమా సాంగ్స్ పెట్టడము, వినాయకుడు ఏంది, సినిమా సాంగ్స్ ఏంది, ఎవరెవరో సాంగ్స్ పెట్టడం, వాటి మీద డాన్సులు చేయడం, ఇంకా సాంగ్స్ మీనింగ్స్ అంటారా. గుళ్ళలో కాదు, దాండియాల్లో చూస్తుంటే నేను అన్నాను, అది వచ్చిన టాపిక్, దాండియాల్లో మంచి గర్భా సాంగ్స్ ఉన్నాయి, అవి తీసేసి మొత్తం సినిమా సాంగ్స్ ఏదో ఈ మధ్య దాన్ని మెడ్లే అన్నారు. మనం మెడ్లే అనొచ్చు, ఇంకో రకంగా ఏదో ముక్కలు కలిపేసి మొత్తం చెత్త చెదారం చేస్తున్నారు. రీమిక్స్ కాదు, మొత్తం
సో ఇవి అవాయిడ్ చేసుకుంటే ఏమవుతుందంటే సొసైటీకి బెటర్గా ఉంటుంది. ఉమ్, గవర్నమెంట్ ఇక్కడ ఎందుకో స్ట్రిక్ట్గా కంటిన్యూగా తీసుకోవట్లేదు. ఉమ్. ఎక్కడైతే అవసరమో అక్కడ వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలి మన ఉద్దేశం. ఎవరో వచ్చి ఏదో చేసిందని కాకుండా మనలో నుంచి రావాలండి ఆ పరివర్తన అనేది. భలే అన్నారు, మనలోంచి రావాలంటే గవర్నమెంట్ చేయలేదని చెప్పేదానికంటే ఇప్పుడు మనం 9 రోజులు మనం గణనాథుని పంచి పూజలు చేసుకుంటున్నాం, మంచి భక్తి గీతాలు, ఒక నెగిటివ్ పాయింట్ ఒకరి గురించి మాట్లాడుకోకుండా ఆడ ఉన్నంత సేపు దేవుడి గురించి మాట్లాడుకొని అవును, అవును. మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మైండ్ సెట్ ఎనర్జీ ఉంటుంది, మైండ్ సెట్ మారుతుంది. కానీ మన వాళ్ళది వినరే. మన వాళ్ళకి ఏంటంటే ఒక సామెత ఉంది, వెండి ఉంగరంతో మొట్టికాయ వేసి వినకపోతే బంగారు ఉంగరంతో వేయాలి అని సామెత ఉంది. మొట్టికాయ ఏ ఉంగరంతో వేసినా. కానీ ఏంటి ఇక్కడ బంగారం ఏంటి గవర్నమెంట్, వీళ్ళు చెప్తే వినరు కదా, ఒక పట్టాన్ని వినేది కాదు. ఎందుకంటే ఆ లా అండ్ ఆర్డర్ కిందికి తీసుకొచ్చి నువ్వు నాకు చెప్పడానికి ఎవరైనా చెప్తే, లేదా తనకు సొంత బుద్ధి అయితే లేదు, అది ఉంటే అసలు ఒకరు చెప్పే అవసరం లేదు. అది లేనప్పుడు ఏంటి మరి ఒక అథారిటీ రావాలి కదా. మనకి అథారిటీ ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. మన పేరెంట్స్ కూడా చెప్పొచ్చు అండి, అక్కడ మన పేరెంట్స్ చెప్పొచ్చు కదా. అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళకి అవగాహన, వాళ్ళకి తోచింది అలా చేయకండి అమ్మా ఇలా చేయండి అని వాళ్ళు ముందుండి నడిపించచ్చు. పేరెంట్స్ చెప్తారు, కొంతవరకు చెప్తారు, కానీ ఇంకా ఈ పదే జనరేషన్ మీరు చూస్తున్నారు కదా, బిజీ లైఫ్ బట్టల గురించి చెప్తుంటే కూడా వినరు. ప్యాంట్లు చింపుకుంటారు, మంచిగా ప్యాంట్ చింపుకొని వేసుకుంటారు. ఆ ట్రెడిషన్ వచ్చేసింది. మా ప్యాంట్ బాగుంటుంది, దాన్ని చింపడం ఏందో అర్థం కాదు. ఇక్కడ వస్తే ఆ ప్యాంట్లు వేసుకొని ఎగురుతూ ఉంటారు. ఇంకా మిగతా విషయాలు చాలా ఉంది, మనం డెప్త్ పోవడం, కానీ ఇవే సెట్ కానీ అవేం సెట్ అవుతాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ విషయాలు. కనీసం ఇక్కడ వరకు ఏంటంటే వాళ్ళు ఏదన్నా చెప్పింది వినప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి. డీజే కాకుండా మామూలుగా కచేరీలు అట్లా పెట్టి అలాంటివి చేసుకోవచ్చు, వేరే సౌండ్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఎలక్ట్రిఫైడ్ సిస్టమ్స్ అనేది చాలా డేంజరస్ హెల్త్కి. పిల్లలు దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోయి అట్లనే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా. మంచి అనేది చాలా లేట్గా వస్తుంది మనకి ఏదైనా. ఇంతకుముందు వినాయక చవితి మంచిది పండగ మొక్కోరా అంటే మొక్కేవాడు కదా. ఈ మధ్య వాడు ఒక భయం వచ్చింది, మనకేం లైఫ్ సెక్యూరిటీ లేదే, వినాయకుడు ఏదో చేస్తాడు అని. ఆ భక్తి అన్న అది సంతోషం పెరిగిందండి, భక్తి భావం పెరిగింది పిల్లల్లో, పెరిగింది. దాని వెంట ఇవి కూడా పెరిగినాయి కదా. ఈ చింపిన బట్టలు వేసుకోవడము, ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకొని ఎగరడము. నైట్ అంతా పాటలు పెట్టి ఏం చేస్తారు, పొద్దున గుడికి వెళ్తాడు బొట్టు పెట్టుకొని. అది బొట్టు దగ్గర వచ్చినాను. ఈ ముఖ్యంగా ఈ వినాయక చవితి ప్రతి పండగ నేను చెప్పాలనుకుంది, ఈ ఆడపిల్లలు ఎక్కడి నుంచి ట్రెడిషన్ వచ్చిందో ఈ టిక్లీలు అని వచ్చేసినాయి. టిక్లీలు కనీసం కలర్ అన్ని పెట్టుకోవాలి. అది ఎందుకంటే దానికి రీజన్ ఉంది. ఎర్ర కలర్ పెడితే ఇక్కడ మహాశక్తి, ఇది బ్రుకుటి మధ్యలో ఒక పవర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాడ్ ఎనర్జీ కూడా రిసీవ్ చేసుకోదు అంటారు. అంటారు ఆ ఆడపిల్లలు ఎంత ఎవరు చెప్పినా కానీ ఈ మధ్య వినడం లేదు. అది ఏంటంటే ఆశ్చర్యము, ఫారినర్స్ మన ఇండియన్ ఫాలో అవుతున్నారు. 50% మీరు చూస్తున్నారు. అది రివర్స్ అయిపోయింది. వాళ్ళు మనని ఫాలో అవుతుంటే మన పుష్కరాలు అక్కడ ఆ రాంగ్ కల్చర్ ని ఫాలో అవుతున్నాము. పోనీ ఇది మంచి కల్చర్, ఫాలో తప్పు లేదు కదా. వాళ్ళు చూసి ఆనందపడతారు, వినాయకుడు ఎంత బాగున్నాడు, కలర్లు ఎంత బాగా, ఇవి మంచిగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే. ఫారెన్ లో ఒబామా మీరు వినింటారు, మనం ఇంటరాక్ట్ ఒబామా మెడలో హనుమంతుడి విగ్రహం ఉందంట. మరి ఆయన నమ్మినాడంటే అర్థమైంది. వాళ్ళు ఏమాత్రం ఆ పేరు కూడా తలని వాళ్ళు, ఆయన స్వయాన ఆంజనేయ స్వామి విగ్రహం వేసుకున్నాడు, ఒక పెద్ద డాలర్ లాంటిది. అంటే వాళ్లకు దేవుడు అంటే ఏంది, ఎక్కడ పవర్ఫుల్ ఉంది అని తెలిసి వస్తుంది. ఈ వీటిలోనే ఉందన్నమాట. ఇండియాకి అమెరికాకి తేడా ఏంటి అంటే, మన దగ్గర ఉన్న కల్చర్ని మనం పాడు చేసుకోరాదు అనేది మన ఉద్దేశం. ఇప్పటికైనా తేరుకుంటే, నేను అనుకో ఓవర్ నైట్ ఇప్పుడు మనం ఏదో అనుకుంటే ఇప్పుడు మారుతున్నాను కాదు, కనీసము కొంత టైం పట్టినా కానీ ప్రయత్నం, అవగాహన కనీసం ఛానల్ ద్వారా ప్రయత్నం పురుష లక్షణం అని మనం ఒక ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తే గానీ ఆ ప్రయత్నం మెల్లగా మెల్లగా సక్సెస్ అవుతుంది. అది గూడ్స్ రైల్ లాగా. చెడు అనేది వందే భారత్, అలాగే కరెంట్ విషయం. కరెంట్ అనేది ఈ మధ్య వచ్చింది కాబట్టి దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మనం అనుకున్నామే, అతిగా వాడుకుంటే దాంట్లో డేంజర్ ఉంది. మంచి కరెంట్ లేనిది మనం ఈ పద్ధతి బతకలేమన్న విషయం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, లేని మనం ఏం చేయలేము. కానీ దాంట్లో అతి ఏంటంటే ఓవర్గా వైర్లు పెట్టేసి ఆ వైర్లు ఎక్కడో కానీ రాంగ్ కనెక్షన్స్ అయ్యి మనం విన్నాం ఈ మధ్య చాలా. వినాయకుడిని చేస్తుంటే షార్ట్ సర్క్యూట్ తో మామూలు అయితే వేరే చనిపోయినారు. మరి అటువంటి విపరీత పరిణామాలు జరగకూడదంటే మీరు అన్నట్టు కొంత ఓన్
క్రియేషన్ ఉండాలి, ఉండాలి. కొంత ఓన్ జాగ్రత్త మన అండర్స్టాండింగ్, జాగ్రత్తని చూడాలి. తీసుకోవాలి. జాగ్రత్తలు ఇవి అవును. ఉండాలి. ఇది ఈ పరిస్థితుల్లో పోతే ఎన్ని వినాయక చవితులు చేసుకున్నా తప్పులేదు. అంతే. ఇట్లా ఉంటుంది ఇది. ఇప్పుడు మరి 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు అంటున్నారు కదండీ. అసలు ఎన్ని రోజులు మనం గణేష్‌ని పూజించుకోవాలి? భలే అడిగినారు. వినాయకుడిది యాక్చువల్‌గా ఏంటంటే మహావినాయక చవితి నుంచి అనంత పద్మనాభ చతుర్దశి రోజు వినాయక నిమజ్జనము అని ఎందుకన్నారంటే దానికి ఒక తిథి ఉంది. అనంత పద్మనాభ చతుర్దశి ఇప్పుడు సరిగ్గా మనం అంటే చవితి లెక్కేసుకుంటే నుండి స్టార్ట్ అవుతుంది. చవితి నుండి స్టార్ట్ అవుతే 11వ రోజు అవుతుంది. ఓకే. ఆహా! ఆ తర్వాత ఎందుకు చేయకూడదని మెయిన్ క్వశ్చన్. మీ క్వశ్చన్ అదే మీనింగ్ మామూలుగా. ఎందుకు అంటే ఆ తర్వాత పితృపక్షాలు అని మొదలవుతాయి. మనం పితృదేవతలకు తర్పణాలు అవి వదులుతాము. ఓకే. ఆ తర్పణాలు అనేది చెడు అని కాదు, మంచి అని కాదు, అది న్యూట్రల్. అది అమావాస్యకు చేస్తారు కదండి పితృతర్పణ. అది 15 రోజులు ఉంటుంది. ఓకే. ఆహా! ఈ పౌర్ణమి నుంచి మొదలుకొని మీరు అన్నట్టు ఆ అమావాస్య వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మదరు త్రయోదశికి పోతే త్రయోదశి రోజు ఆమెకు తర్పణ వదులుకుంటారు. ఫాదర్ ఇంకో తిథికి వెళ్తే ఆ రోజు వదులుకుంటారు. దానిలో వినాయకుడి నిమజ్జనం ఎందుకు అని మన గ్రంథాల్లో చెప్పినారు. కాబట్టి పద్మనాభ చతుర్దశి లోపల వినాయకుడి నిమజ్జనాలు అయిపోవచ్చు. ఎలాగా మన దేవుళ్ళకి బేసి సంఖ్యలు 1, 3, 5, 7 ఎందుకంటే జనరల్గా ఆ 7 అవాయిడ్ చేస్తారు. 9వ రోజు 9, 11 అమ్మవార్లకి దేవతలకి సరి సంఖ్యలు. సరే ఇక్కడ దేవతలు దేవుళ్ళు అంతా ఒకే రూపాలు కాబట్టి ఈ మధ్య మనం కొంత తప్పు అనుకోలేము. 4వ రోజు తీస్తారు, 6వ రోజు తీస్తారు. మరి అట్లా తీసుకున్నప్పుడు 11th డే పద్మనాభ చతుర్దశి రోజు వినాయకుడికి అనే రూల్ కొంచెంసేపు పక్కన పెడితే మనం త్రయోదశికి మొదలు పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే మీకు తిథులు అర్థమైతే చతుర్దశి తర్వాత పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇంకా వినాయకుడు సగం మునుగుతూ ఉంటాడు హుసేన్ సాగర్లో. అంటే మంగళవారం శుక్రవారం వస్తే తీయకూడదు అంటారు కదా. అది కూడా ఉంది. కరెక్ట్గా అడిగినారు. ఒకవేళ అక్కడ మంగళవారం వస్తే నెక్స్ట్ డే మనము బుధవారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం అనంత పద్మనాభ చతుర్దశి దాటకూడదు. శుక్రవారం వినాయకుడిని కదిలించకూడదు. ఎందుకంటే ఆయన శుక్రవారం ఎందుకన్నా మనకు లక్ష్మీ గణపతి, లక్ష్మీవారము లక్ష్మీ గణపతి, లక్ష్మీదేవి అంటే గణపతి ఉంటారు. అదొక రూపం ఉంది. 16 రూపాలు వినాయకుడి రూపం ఒక రూపం ఉంది. కాబట్టి లక్ష్మీ గణపతి లింక్ గా శుక్రవారం ఎందుకు తీయాలి అంటారు. 17వ గణపతి ఉన్నాడు. అసలు మనకు 16 లెక్క ఉంది. ఇదెక్కడ దేవుడు అనుకుంటారు. ఇంద్రుడు ఎప్పుడు స్పెషలే. ఈ వినాయకుడు మామూలుగా నాకు స్పెషల్ వినాయకుడు కావాలా అని ఆయన దగ్గర వాతాపి నగరం అని ఒకటి ఉంది. అక్కడ స్పెషల్గా ఒక వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన పేరు వాతాపి గణపతి. స్పెషాలిటీ ఏంటంటే ఆ వినాయకుడికి వాతాపి గణపతి అని పేరు పెట్టి వాతాపి నగరంలో ఆయన సృష్టించినాడు. ఇంద్రలోకంలో ఒక నగరం ఉంది, మన హైదరాబాద్ సికింద్రాబాద్ వాతాపి నగరం. అది ఈశాన్య మూలలో ఉంటుంది. దేవుళ్లకు ఈశాన్యం అంటాం మనం. ఈశాన్యంలో అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారు దేవుళ్ళు స్థానం కాబట్టి వినాయకుడిని. ఆ నగరంలో వినాయకుని ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఇంద్రలోకంలో ఆయనకు వినాయకుడి పవర్ తెలిసి వచ్చింది. గణాధిపతి అయిన తర్వాత ఆయన పైన అధిపతి అయినాడు ఈయన. ఈ చెప్పాను నవగ్రహాలు, ఈ అష్టదిక్పాలకులు. అప్పుడు ఆయన కూడా రియలైజ్ అయ్యి వినాయకుడిని ప్రశంసించుకున్నాడు. ఆ వినాయకుడి పేరు వాతాపి వినాయకుడు, వాతాపి గణపతి. దేవుళ్ళు ప్రతిష్ఠించిన దాని పేరు అంటారు. వాతాపి గణపతి భజ అని వేరే కీర్తన ఉంది దానికి సంబంధించి ప్రత్యేకంగా. అంటే అక్కడ వాతాపి నగరంలో ఉన్న వినాయకుడు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వినాయకుడు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు శుక్రవారం నాడు వద్దు అంటారు జనరల్గా. కాబట్టి ఇన్ని అమెండ్మెంట్స్ మనం చేసుకున్నప్పుడు తప్పులేదు. ఈ నిమజ్జనం ఒక్కరోజు హర్షప్ కాకుండా మనం చూస్తున్నాం కదా ప్రాబ్లము. అన్ని వినాయకుడు దాన్ని ఆయన నిమజ్జనం చేయలేక నెక్స్ట్ డే మధ్యాహ్నము, నెక్స్ట్ డే రాత్రి, ఇంకో రోజు అక్కడ పితృతర్పణాలు మొదలవుతాయి. ఇక్కడ వినాయకుడు ఇంకా మునుగడు. ఇక్కడ మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి ముందు రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ అవగాహన జనాలకు కల్పిస్తే కొంచెం జనాలకి ఏంటి, ఇప్పుడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అని ఉంది. వాళ్ళు కూర్చొని వాళ్ళు 2 సిటీస్ కి సంబంధించింది. వాళ్ళు సెకండ్ హైదరాబాద్ అన్నప్పుడు ఒక చిన్న తేడా వస్తుంది. మేము 11 రోజు చేస్తాం, మేము 10 చేయము అంటారు ఒకరు. డెఫినెట్ గా వస్తుంది ఇది.
అప్పుడేంటంటే వాళ్ళిద్దరు అవగాహనలో కూర్చోబెట్టి ఎవరో ఒకరు సర్దుకొని ఒకరోజు వీడు ఒకరోజు వాళ్ళు చేసుకుంటే మీరు గమనించండి రష్ తగ్గుతుంది కదా. పర్టికులర్గా సెకండ్ వారి వినాయకుడు ఒకరోజు అయినంత వరకు మ్యాక్సిమం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత రోజు హైదరాబాద్ వినాయకుడిని మొదలు పెడితే మీకు ఎంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే డెఫినెట్గా నేను అనుకోవడము 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా మీరు గీత వాద్యాలు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, జాగా ఉంటుంది, ఏమన్నా చేసుకోవచ్చు. ఆ రోజు మాత్రం ఆ ఒక్కరోజు మనం ఏమనలేము. అది కూడా మళ్ళీ అక్కడ డీజే క్లోజ్ ఇది పరిస్థితి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. మన ఛానల్ ద్వారా ఒక ఉద్దేశం చూపించాలా అని అనుకున్నాను. ఎవరైనా ఫాలో అయితే బాగుంటుంది. విన్నారు కదా, మన మామూలుగా అయితే వ్రత విధానం ఎలా ఉంటుంది, దాని యొక్క తాత్పర్యాలు వాటి గురించి కాకుండా మన రంగనాథ ఆచార్య గారు గణేష్ని ఒక గొప్పతనాన్ని గురించి, ఆయన ఆవిర్భావం గురించి చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా మీకు నమస్కారం. Y8 వీక్షకులకి నమస్కారము. చూస్తున్న వారికి, చూసిన వాళ్ళు, చెప్పిన వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.